హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా ఒక నోటిఫికేషన్‌లో అప్లై చేయడానికి వీలుగా ఉంది. మేలు, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా లేదు. ఇది ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో, ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 28 పోస్టులు హోమ్ గార్డ్ వాలంటరీ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, దీనికి సంబంధించి మనకి ఈ యొక్క భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, దీనికి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్ సంబంధించి డ్యూటీ అలవెన్స్ ప్రకారం 710 పర్ డే. సో, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 15th మే వరకైతే ఉంటుంది. సో, ఇది అప్లై చేయడానికి అంటే డైరెక్ట్‌గా వెళ్ళి ఇవ్వడం ద్వారా గానీ, లేదంటే పోస్ట్ ద్వారా గానీ పంపించాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయడానికైతే వీల్లేదు. ఇక్కడ చూసుకుంటే హోమ్ గార్డ్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ సంబంధించి 28 పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులనేవి పెరిగే అవకాశాలు కూడా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి ఇది ఆహ్, హ ఆంధ్రప్రదేశ్‌లో మెయిన్ సిటీస్‌లో ఉన్నాయన్నమాట. 7 సిటీస్‌లో అంటే 7 రీజినల్ ఆఫీస్‌లో ఈ యొక్క పోస్టింగ్ లొకేషన్ అయితే ఉంటుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు. ఈ యొక్క లొకేషన్‌లో ఈ యొక్క జాబు లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా అప్లికేషన్ పీరియడ్ మే 1 నుంచి అండ్ 15th మే వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సబ్మిషన్ మోడ్ వచ్చేసరికి బై హ్యాండ్ ఆర్ త్రూ రిజిస్టర్డ్ పోస్టెడ్ ఓన్లీ అని. సో, అప్లై చేయడానికి అడ్రస్ వచ్చేసరికి ద డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 52503. సో, ఈ యొక్క అడ్రస్‌కి మనం డైరెక్ట్‌గా వెళ్ళి ఇవ్వడం ద్వారా గానీ, పోస్ట్ ద్వారా గానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఈ యొక్క వెబ్‌సైట్ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే నేను ఈ డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. దాని ద్వారా కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్. అది కూడా ఎప్పటికల్లా ఉండాలంటే మే 1 కల్లా. మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 50 ఇయర్స్. అది కూడా మే 1 కల్లా మాత్రమే ఉండాల్సయితే ఉంటుంది. అది కూడా 10th క్లాస్ ప్రకారం ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. ఇది అప్లై చేయడానికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలుగా అయితే ఉంది. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేయవచ్చని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ గానీ, డిప్లొమా క్వాలిఫికేషన్ గానీ అప్లై చేయాల్సి ఉంటుంది. వీళ్ళకేంటంటే గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అది కూడా ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ టైపింగ్ వీటిల మీద అయితే నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలనమాట. సో, దీనికి హై మోటార్ వెహికల్ గానీ, లైట్ వెయిట్ మోటార్ వెహికల్‌కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్‌కొచ్చేసరికి పురుషులొచ్చేసరికి 160 సెంటీమీటర్స్ అనేవి ఉండాలి హైటు. ఫీమేల్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫీమేల్స్‌కొచ్చేసరికి ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే 145 సెంటీమీటర్స్ ఉన్నే సరిపోతుందనమాట ఓన్లీ ఎస్టీ వాళ్ళకి. అండ్ ఇక్కడికొచ్చేసరికి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ సంబంధించింది. కట్ ఇట్. సో, మనకి పోలీస్ స్టేషన్‌లో మన మీద ఎటువంటి కేస్ అనేది లేదని చెప్పేసి మనం ఒక రిపోర్ట్ అనేది పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకొని దీనికి అప్లై చేయడానికి దాంతో పాటు జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అప్లై చేసిన వాళ్ళ ప్రవర్తన అనేది సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి. ఎటువంటి కేసులు, ఎటువంటి తగాదాలకు సంబంధించిన వ్యక్తులు అప్లై చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే ఎలిజిబిలిటీ అనేది లేదు. సో, మెడికల్ ఫిట్‌నెస్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫిట్‌గా ఉంటే సరిపోతుంది. దానికోసం పర్టిక్యులర్‌గా టెస్ట్ అనేది ఏం లేదు. హైట్ మాత్రం మంచిగా చూసుకొని దాన్ని బట్టి అప్లై చేయాలి. వాళ్ళు చెప్పిన హైట్ అనేది మాత్రం ఉండాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అనేది బీసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ అండ్ బీటెక్ కంప్యూటర్స్, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ వీళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కూడా సరిపోతుంది. ఒకవేళ ఇలా ఈ యొక్క క్వాలిఫికేషన్ గల వాళ్ళు కూడా అప్లై చేస్తే వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు.
అప్లికేషన్స్ ఏమేమి ఇవ్వాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలి. దాంతో పాటు 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించింది ఇవ్వాలి. ఎందుకంటే అది ఏజ్ ప్రూఫ్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇంటర్మీడియేట్ సంబంధించిన సర్టిఫికేటు, ఇంటర్మీడియేట్ అంటే ఇంటర్మీడియేట్, డిప్లొమా అయితే డిప్లొమా. మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ అంటే ఇంకా బీటెక్ గాని, బీఎస్సీ గాని ఏమైనా చేస్తుంటే దానికి సంబంధించిన జిరాక్స్‌లు అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, అంటే మీరు పర్టిక్యులర్‌గా ఒక ఏరియాలో ఉంటున్నాం అని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అది ఎంఆర్ఓ ఆఫీస్‌లో తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. క్యాట్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంవి, హెచ్ఎంవికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేషన్స్ అంటే కంప్యూటర్‌కి సంబంధించిన మీరు ఏదైనా కోచింగ్ తీసుకుంటే దానికి సంబంధించిన కోచింగ్‌కి సంబంధించిన సర్టిఫికేటు. సో, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఒకటేమో అప్లికేషన్ ఫామ్‌కి, ఇంకోటి ఎక్స్‌ట్రాగా పంపించాల్సి ఉంటుంది. ఇంకేమైనా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ పంపించి వాళ్ళు చెప్పిన అడ్రస్‌కి, మెన్షన్ చేసిన అడ్రస్‌కి ఇవి బై హ్యాండ్ గానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ గానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కరెక్ట్‌గా చేసిన వాళ్ళని దాన్ని బట్టి సెలక్షన్ అయితే చేస్తారు. సో, మనకి అప్లికేషన్ విల్ బి స్క్రీన్డ్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారు కదా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ విల్ బి వెరిఫైడ్, అంటే మనం తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని దాన్ని బట్టి మనకి మన సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసి ఫెయిల్యూర్ ఉంటే దాన్ని డిస్‌క్వాలిఫికేషన్ చేస్తారు. హైట్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అంటే మేలు, ఫీమేల్‌కి సంబంధించిన హైట్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి ఆహ్, దాన్ని బట్టి మనకి జాబ్ అనేది ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ వీటిల మీద కూడా కొంచెం టెస్ట్ చేసి దాన్ని బట్టి జాబ్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ వీటిల మీద మనకి టెస్ట్‌లు అనేవి చేసి దాన్ని బట్టి మనకు జాబ్ అనేది ఇస్తారు. సో, అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫుల్ నేమ్ మీరు క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. ఫాదర్ నేమ్ అంటే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్ మేలా, ఫీమేలా, కేటగిరీ ఓసీయా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, రి రిలీజియన్ సబ్ కాస్ట్ హిందువునా, క్రిస్టియనా, ముస్లిమా అనమాట. రెసిడెన్షియల్ అడ్రస్ రాయాలి. విలేజ్, టౌన్, మండలం, డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబర్, ఆల్టర్‌నేట్ ఇంకో మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడీ కూడా రాయాలి. లోకల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో, ఎస్ఎస్‌సి పాసింగ్ ఇయర్, గ్రేడ్, ఇంటర్మీడియేట్ పాసింగ్ ఇయర్, పర్సెంటేజ్, హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించింది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్. సో, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే యెస్, లేదంటే నో. టెక్నికల్ స్కిల్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించింది అక్కడ మీరు రాయండి. సో, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ లైసెన్స్ ఎల్ఎంవీయా, హెచ్ఎంవీ అని మెన్షన్ చేయాలి. లైసెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్ ఎంత హైటో ఇక్కడ మెన్షన్ చేయండి. క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సింది. ఎనీ క్రిమినల్ కేస్ ఉంటే యెస్ ఆర్ నో. సో, ఇయన్నీ ఇక్కడ మెన్షన్ చేసి సో, వాళ్ళు చెప్పిన అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి అక్కడ వీటిలతో పాటు జత చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్‌కి పంపించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నంబర్ 8125642471.